ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ భక్తులకు శిష్యులకు 50 మందికి సద్గురు యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ నేడు సింగరాయకొండలో ఉన్నాం కార్యార్థమై. మరి ఈరోజు చర్చించుకోవాల్సినటువంటి విషయం సాధన చతుష్టయం అంటే ఏమిటి, సాధన చతుష్టయం ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందవచ్చు. వైరాగ్యము, వివేకము, వైరాగ్యము, శమాధి షట్సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 విషయాల్ని సాధన చతుష్టయము అంటారు. ఒకటి వివేకము, రెండవది వైరాగ్యము, మూడవది శమాధి షట్సంపత్తి, నాలుగవది ముముక్షత్వం. వివేకం అంటే ఏమిటి? మొట్టమొదటి ఆత్మనిత్యము, ఆత్మ తప్ప మిగతావన్నీ కూడా, సమస్తం అన్నీ కూడా అనిత్యము అనేటువంటి ఏకైక దృఢ నిశ్చయమే వివేకం అంటారు. అయితే ఈ వివేకము పుస్తకంలో ఉన్నటువంటి పుస్తకాలు చదివినటువంటి పండితులకు కూడా ఉంటుంది, కానీ వారి వివేకము నిష్కామ కర్మల ద్వారా చిత్తము శుద్ధం అవ్వదు. ఎప్పటివరకైతే చిత్తశుద్ధి లేదో ఆ వివేకం అనేది తాత్కాలికమైనటువంటి మంద వివేకమే, కానీ ఒక విషయంలో చెప్పాలంటే అట్టి శుష్క వివేకంతో మనకి వైరాగ్యమైనటువంటి ఫలం మనకు లభించదు. ఎవరైతే నిష్కామ కర్మల్ని, ఉపాసనల్ని ఆచరించడంతో శుద్ధ చిత్తాన్ని ఏర్పరచుకుంటారో అది వైరాగ్య సాధనానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వివేకం అనేది నిష్కామ కర్మ ద్వారా చేయాలి తప్ప పుస్తకాలు చదివితే రాదు అని మనం తెలుసుకోవచ్చు. రెండవది వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇహంలో కానీ పరంలో కానీ భోగాలపై ఎటువంటి ఆసక్తి లేకపోవటం. అంటే ఇహము అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి లోకంలో కానీ స్వర్గాది లోకాల్లో కూడా భోగాల మీద ఆసక్తి లేకుండా, సంపూర్ణంగా ఎటువంటి కోరికలు లేకుండా ఉండదాన్ని వైరాగ్యము అంటారు. ఇక శమాధి షట్సంపత్తి అంటే శమాధి షట్సంపత్తి 6: శమము, దమము, శ్రద్ధ, సమాధానము, ఉపరతి, తితిక్ష అని ఈ 6ను కలిపి శమాధి షట్సంపత్తి అని మనకి అంటారు. ఒక్కొక్క దానికి మీరు తెలుసుకోండి. శబ్దాది బాహ్య విషయాల నుండి మనసును నిరోధించడాన్ని శమం అంటారు. మనకి శబ్ద, రూపరస, గంధాదులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మన తాలూకా విషయాల్ని, బాహ్య విషయాల నుండి మనసును నిరోధించటం. శబ్దాది విషయాల వైపు మనసు వెళ్లకుండా నిరోధించగలిగిందా దాన్ని శమం అంటారు. అదేవిధంగా విషయాల నుండి బాహ్యేంద్రియాలు మరచడాన్ని దమ్మం అంటారు. చూడండి, మనకి శబ్దాది విషయాల నుండి మనసు నిరోధిస్తే శమము, విషయాల నుండి బాహ్యేంద్రియాలని మరలిస్తే అది దమము. గురు వేదాంత వాక్యాల మీద గల అచంచలమైనటువంటి విశ్వాసము, శ్రద్ధ, లక్ష్యము, సాధన, తర్వాత చిత్తాన్ని ఏకాగ్రత కలిగేదాన్ని సమాధానము అంటారు. అంటే గురువుగారు చెప్పినటువంటి వేదాంత విషయాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో, విశ్వాసంతో విని దాని యందు శ్రద్ధతో పాటు లక్ష్య సాధన కోసం చిత్తాన్ని ఏకాగ్రత పరిచినటువంటి సంబంధాన్ని సమాధానం అంటారు. ఒకసారి వదిలినటువంటి విషయాలపై ఇంకొకసారి ఇచ్చ లేకుండా, దాని యందు చూడకుండా, అసలు ఆ విషయం కాకి మలంతో సమానమన్నటువంటి బుద్ధి కలిగిన దాన్ని ఉపరతి అంటారు. ఇక ప్రకృతిలో శీతోష్ణ సుఖ దుఃఖాలకి, ద్వంద్వాలకి అన్నమాట సహించుకోగలిగినటువంటి శక్తికి తితిక్ష అంటారు. ఇక చివరికి వచ్చింది ముముక్షత్వం. ముముక్షత్వం అనేది మోక్ష ఆపేక్ష కలగటమే ముముక్షత్వం. మానవుని యొక్క జన్మ ఉత్కృష్టమైంది, విశిష్టమైంది. అసలు ఈ జన్మ రావడానికి కారణం ఏమిటంటే మోక్షాన్ని పొందడానికే తప్ప అనిత్యమైనటువంటి విషయాల మీద ప్రయాణం చేయడానికి కాదు. అందుకే
ఈ 4 విషయాల్ని సమగ్రంగా ప్రశాంతంగా సద్గురుల యొద్ద ఆలోచించుకుంటూ ఎవరైతే పాటిస్తారో వివేకము, వైరాగ్యము, సమాధి సత్సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 లక్షణాలను సంపూర్ణంగా వైరాగ్యంతో సాధన చేసేవారికి సులువుగా సునాయాసంగా ఆత్మజ్ఞానం కలుగుతుంది. కాబట్టి భక్తులారా, ప్రతి ఒక్కరు కూడా సాధన చతుష్టయాన్ని ఆచరించండి, ఆత్మజ్ఞానాన్ని పొందండి, తరించండి. మీ స్వామివారు కృష్ణచరణానంద భారతి స్వామీజీ, శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమం, ముండూరు.